తెలుగు సంబరాల తీయదను అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ మళ్ళీ రాజుకోబోతుందా? వరుస పెట్టి తెలంగాణ నేతలు కొంతమంది ఏపీ రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఇదేనా? ఇటీవల చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. ఇప్పుడు కవిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన విరుచుకుపడుతున్నారు. ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్గా కన్సిడర్ చేయడానికి కూడా అవకాశం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? మరొకసారి సెంటిమెంట్ రాజకీయం తెలంగాణలో జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. కవిత గారు చేసిన వ్యాఖ్యలు అంతకు ముందర కేసీఆర్ గారి నుంచి అది డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ అయితే రాలేదు, కానీ ఆయన అనుండొచ్చు అనేటువంటి ప్రచారం ఎక్కువ జరిగింది. ఎందుకు మళ్ళీ ఏపీ ఇప్పుడు వాళ్ళ బాధలు పడుతున్నారు కదా, పునర్నిర్మాణమా లేదంటే డెవలప్మెంటా, కూటమి, డబుల్ ఇంజిన్ సర్కార్ అని వాళ్ళ కుస్తీ వాళ్ళు పడుతున్నారు. బట్ ఇక్కడ నుంచి మాత్రం ఆంధ్ర గురించి చర్చ ఎక్కువే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ అని మనం అనుకుంటాం. అంటే నేను ఫామ్లో లేనప్పుడు నేనున్నానని చెప్పి చూపించుకోవటం, అవతల బలమైన వ్యక్తిని, ఎందుకంటే దేశ ప్రధాని మోదీ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అన్న సమయంలో అదే వ్యక్తిని విమర్శిస్తే కొద్ది మీడియాలో కూడా అటెన్షన్ ఉంటుంది కదా, అటెన్షన్ కోసం పాపం పరితపిస్తున్నట్టుగా ఉన్నారు కవిత గారు. సరే, ఇన్నాళ్ళు లేని ఆమె మొన్న ఈ మధ్య తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్లో కేశవ్ గారు ఒక మహిళ, ఒక ఎమ్మెల్సీ ఉండి, ఒక ముఖ్యమంత్రి గారి కుమార్తె, ఆయన స్ట్రెంత్, పవన్ కళ్యాణ్ స్ట్రెంత్ ఏందో కేటీఆర్ గారికి తెలుసు. పలు సందర్భాల్లో పవన్ గారిని పొగిడిన మాట వాస్తవం. మరి ఈమె మొన్న మార్క్ శంకర్ గాయపడిన దానికి కూడా కేటీఆర్ గారు ట్వీట్ చేశాడు తొందరగా రికవరీ కావాలి. ఏమో వ్యాఖ్యలు విచిత్రంగా ఉంది. సమయం సందర్భం కాదు. అసందర్భంగా ఆమెను మాట్లాడిన బ్రాడ్కాస్ట్లో ఆమెను మాట్లాడిన యాంకర్ అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారి పట్ల అంటే ఈజ్ నాట్ ఏ సీరియస్ పొలిటీషియన్ అని అన్నారు. మరి ఈమె సీరియస్ పొలిటీషియన్. సరే, సీరియస్ పొలిటీషియన్ అంటే ఏంటి? ఈమెలాగా తిహార్ జైలుకి వెళ్ళి రావాలా, లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా 10 years నుంచి బెయిల్ మీద ఉండి 16 నెలలు జైలు జీవితం గడపాలా? అంటే ఈ ఎగ్జాంపుల్ ఈమె అన్న మాట అర్థం కావట్లా. అదే సమయంలో ఈరోజు ఒక పత్రికలో చూసినప్పుడు పోరాట యోధుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆయనలో ఏమి నచ్చింది, ఈయనలో ఏమి నచ్చలేదు ఏమికి? పోరాట యోధుడు అంటే 151 నుంచి 11 సీట్లకి రావటం పోరాట యోధుడా? అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు అదే సమయంలో 100% స్ట్రైక్ రేట్తో వచ్చి దేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలిచిన, దశాబ్దన్నర పోరాడిన పవన్ కళ్యాణ్ గారు నీకు కనపట్లేదా? దేశ ప్రధాని మోదీ ఈయన పవన్ గారు తుఫాన్ అన్నది నీకు కనపట్లేదా? మరి ఇంకేం కావాలి? ఇప్పుడు పక్క రాష్ట్రం ఏం కనపడుతుందో చెప్పండి. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి ఎంటర్ అవబోతుంది. అది బాధ. అదే కరెక్ట్. అలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి? స్పష్టమైన సంకేతాలు. బీజేపీ కొన్ని ఇండికేషన్స్ అయితే ఇచ్చింది. సేమ్ ఏపీ మోడల్ ఇక్కడ రావచ్చు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అలాంటి పరిణామాలు ఏమైనా జరుగుతున్నాయి? అటు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం, ఇటు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం. సో ఆ ఈక్వేషన్ ఏమైనా నడుస్తుందా? అంతే అండి. ఇక్కడ గ్యాప్, ఇక్కడ అవకాశం కనుచూపు మేరలో కనపట్ల. దశాబ్దం పైన వీళ్ళు నీళ్లు, నిధులు, నియామకాలనే ఇదితో వచ్చారు. వచ్చిన సందర్భంలో అనేక ఆరోపణలు దోచుకోవటం అన్నట్టుగా ప్రాజెక్టులు కానీ అనేక ఆరోపణలు వచ్చిన మాట వాస్తవే. కానీ ప్రజలు కాదనుకున్నారు. రేవంత్ రెడ్డి రూపేణ ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు. దశాబ్దం తర్వాత తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఆ రాష్ట్రం పూర్తిగా పోయింది. ఈ రాష్ట్రంలో దశాబ్దం తర్వాత అవకాశం వచ్చింది. అదే సమయంలో కేశవ్ గారు ఈమె నిన్న అన్న మాట ఇరు రాష్ట్రాల మధ్య కొద్దిగా రెచ్చగొట్టే ధోరణిలో ఉంది కానీ జనం చాలా తెలివిగలరు. వాళ్ళు అన్నదమ్ముల్లా కలిసిపోయారు. ఎవరి రాష్ట్రం వాళ్ళది, మీరు అన్నట్టు ఎవరి ప్రాజెక్టులు వాళ్ళది. రాజకీయంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉంది. పనుల విషయంలో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, కలిసి వెళ్తున్నారు. ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా ఎక్కడ లేదు. ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి సఖ్యత ఉన్నారు. ఇక్కడ తుఫాను వస్తే ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు 1 కోటి రూపాయలు ఇచ్చారు. అక్కడ వస్తే కానీ వీళ్ళు స్పందించుకుంటున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏదన్నా ఉంటే నాకు అది కూడా విచిత్రంగా. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో జరిగినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఖమ్మంలో వరదలు వచ్చినాయి, కానీ ఆయన రాష్ట్రానికి అయితే బాసటగానే నిలిచారు. ఆయన మరీ విచిత్రం ఏంటంటే పిఠాపురంలో సభ పెట్టుకొని తెలంగాణను పొగుడుతారు ఆయన. వీళ్ళేమో ఇక్కడ తెలంగాణ నుంచేమో తిట్లు తప్పితే వేరే ఇది లేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ మీద ప్రేమ కనిపిస్తుంది, ఇటు కవిత గారేమో తెలంగాణ నుంచి పవన్ కళ్యాణ్ వేరు చేసి మాట్లాడుతున్నారు, అసలు నాయకుడే కాదంటున్నారు. అంటే ఇక్కడ అంటే ఇప్పుడు ఈయనకి అభిమానులు ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉన్నారో తెలంగాణలో కూడా ఉన్నారు సార్. అదే సమయంలో విత్డ్రా చేసుకున్నప్పుడు, గతంలో బీజేపీ పోటీ చేసినప్పుడు విత్డ్రా చేసుకోమని అమిత్ షా కోరినప్పుడు 42 స్థానాల నుంచి విత్డ్రా చేసుకున్న వాళ్ళ 46 స్థానాలు బీజేపీ గెలిచింది సిటీలో.
సెటిలర్స్ మొత్తం కూడా వేస్తారు. ఆ ఇది ఎఫెక్ట్ మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో వచ్చేదానికి పూర్తిగా ఇదైపోయింది. మన ఎంపీలో ఏమైందో చూసాం, జీరో. తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, టీచర్స్ ఎలక్షన్స్లో ఏమైందో మనం పట్టభద్రులను మనం చూసాం. ఇక కనుచూపు మేర అవకాశం కనపట్ల. అదే అవకాశాన్ని కాంగ్రెస్ తర్వాత బీజేపీ అందిపుచ్చుకునే అవకాశం కనపడుతుంది. మరి బీజేపీ వాళ్ళు కూటమిగా వస్తే ఇంకా వాళ్ళు పడే భయం డెఫినెట్గా వస్తుంది. అదే సమయంలో బీజేపీకి స్ట్రాంగ్ ఏమవుతుంది, దక్షిణ భారతదేశం మీద మోదీ గారు దృష్టి పెట్టారు. పక్కన రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇవేమంటది తెలంగాణ, ఇప్పుడు తమిళనాడులో చెగువేరా మొన్నటిదాకా స్ఫూర్తి అన్నాడు, ఇప్పుడు సనాతన ధర్మం అన్నాడు. ఎప్పుడు ఏం చేయాలో ఆయన క్లారిటీ ఉంది. హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పేసి 100 కోట్ల మంది హిందువుల ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు. నీకు కనపడకపోవచ్చు. అదే సమయంలో ఇక్కడ ఏంటంటే బీజేపీకి ఇటు టీడీపీ జనసేన కలిసి వస్తే కనుక రేపు థర్డ్ ప్లేస్లో పోయే అవకాశం బీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఆ బాధతో మూడో స్థాయి భయం అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఆమె అనే మాటని 10 మంది చూస్తున్నారు, మీడియాలో మాట్లాడుతున్నా అనే ఇదితో గతంలో కూడా ఇవి పవన్ కళ్యాణ్ గారు చాలా చీప్గా తీసేసింది. ఇది ఇప్పుడు కాదు, ఇవి ఇప్పటికిప్పుడే, ఇది రెండోసారి అవి మాట్లాడటం. అది ఆలోచించుకోవాలో. దేశం మొత్తం పవన్ వైపు చూస్తున్నప్పుడు, పవన్ సక్సెస్కి చిరునామాగా మారినప్పుడు, వాళ్ళింట్లో పద్మవిభూషణుడైన చిరంజీవి గారిని ఈ రేవంత్ రెడ్డి గారు సత్కరించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్కరించాల. మరి అప్పుడు ఏమన్నారు, అప్పుడేమైంది, వీరుడు ధీరుడు అని ఈ రోజున మోదీ గారు, ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసిస్తున్నారే, మరి ఏమైంది? కానీ ఇక్కడ ఏంటంటే మనం అంతా లోకం చూస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, తిహార్ జైలు నుంచి ఆరోపణలు గురై వచ్చినప్పుడు మీరు ఎట్లా పక్క రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎంని 100% స్ట్రైక్ రేట్తో ఉండి అక్కడ ఆ రాష్ట్రంలో కూటమి ఏర్పడటానికి కారణం, మోదీ గారు 3వ ప్రధానమంత్రి అవడానికి కారణమైన వ్యక్తిని అంత ఇదిగా తీసేస్తారు. అది విపరీతమైన ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె ఎదుగుదలకి అధికారికంగా ఎవరు జనసేన పార్టీ నాయకులు పెద్ద రియాక్ట్ కాల, ఎందుకు కారణం? చాలా అయ్యారు సార్, సోషల్ మీడియాలో విపరీతంగా అయ్యారు. ఆమెని సారీ చెప్పమంటున్నారు, లేకపోతే ఇబ్బంది పడతామంటున్నారు. ఆమెని నువ్వు సత్యలత, ఆమెకి క్రెడిబిలిటీ సర్టిఫికేట్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. కాబట్టి ఇక్కడ ఉనికిని బీఆర్ఎస్ రోజు రోజుకి దిగజారిపోతుంది, ప్రజల్లో చులకనవుతూ ఉంది. అది కాపాడుకునే పనిలో పార్టీని, బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మాణంలో ముందుకెళ్ళాలి. కానీ పక్క రాష్ట్రాల జోలికి వెళ్తే అది అంత శ్రేయస్కరం కాదనేది అందరూ చెప్తారు. కూడా ఎదురుదెబ్బ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. దీనివల్ల ఉన్న సానుభూతి పరులు సెటిలర్స్, కొంతమంది బీఆర్ఎస్ మీద సానుభూతి పరులతో కొన్ని స్థానాలు సెటిలర్సే కదా బతికించింది, లేదంటే 23 సీట్లు 26 వచ్చాయి కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకు ఏమన్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ మీద అనవసరంగా వెళ్ళిందని చెప్పి ఇది ఉంటుంది కదా. ఉన్న సీట్లు పోయే అవకాశం స్పష్టంగా అన్న మాటల వల్ల కనపడతా ఉందన్నమాట. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేది ప్రజల పరంగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వేరువేరుగా ఉన్న రాజకీయ అధికారాల విషయంలో రాజకీయ పార్టీలు చేసినటువంటి రాద్ధాంతం తప్పితే ఇది ప్రజల మధ్య పెద్దగా ఉన్నటువంటి వైరుధ్యంగా చూడడానికి అవకాశం లేని అంశం. అలానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కవ్వింపు వ్యాఖ్యలు రేపు రాబోయేటువంటి రోజుల్లో కూటమి కట్టడానికి బీజేపీ బాటలు వేస్తోంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ పైన ఎన్ని రకాల విమర్శలు చేస్తే అంత ఎక్కువ నష్టం బీఆర్ఎస్ పార్టీకే జరుగుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.